జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఇక ఈరోజు అరణ్యవాసంలో ఉన్న పాండవుల్ని మూడవసారి కలవడానికి శ్రీకృష్ణుడు వస్తాడు. నిజంగా శ్రీకృష్ణుడు వచ్చి ఇక్కడ పాండవులకు చెప్తాడు కదా, ఇన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎంత ఊరటనిస్తాడో. నిజంగా అలాంటి స్నేహితుడు ఒకడు ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా బయటపడవచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో మనం అదంతా విందాము. సరే, ఇప్పుడు వరకు మనం ఎంతవరకు చెప్పుకున్నాము? పాండవులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. వాళ్ళు కామ్యక వనంలో ఉన్నారు. అక్కడ చక్కగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఆ ప్రాంతాల్లో కుటీరాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. సరస్వతి నది ఒడ్డునే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడు వచ్చేటువంటి సమయం కార్తీక మాసంలో వస్తాడు. ఆ కార్తీక మాసంలో స్నానాలు చేయడం, దీపాలు వెలిగించడం, దాని గురించి కూడా మహాభారతంలో నిజంగా అద్భుతంగా చెప్పారు. సరే, ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు అర్జునుడి స్నేహితుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చి అర్జునుడితో ఇలా చెప్తాడు. మీరు ఇక్కడ ఉన్న విషయము శ్రీకృష్ణుడికి తెలిసింది. కృష్ణుడు మరికొద్దిసేపట్లో మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు అని చెప్తాడు. అతను నోట్లో మాట నోట్లోనే ఉంటుంది. చెప్తుండగానే సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు వచ్చి పాండవుల ముందు రథంలో దిగుతాడు. తనతో పాటు సాత్వికి కొంతమంది యాదవ సోదరులు కూడా ఉంటారు. మొత్తానికి వాళ్ళందరూ అక్కడికి వస్తారు. చక్కగా కుశల ప్రశ్నలు వేస్తాడు. ఇంకా కృష్ణుడు రాగానే ఫస్ట్ ఎవరిని చూస్తాడో తెలుసు కదా, అర్జునుడిని. వెళ్ళగానే అర్జునుడు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఇంకా అర్జునుడిని చూడగానే, అర్జున ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి, శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం తెచ్చుకున్నావంట, దేవతలను మెప్పించి అనేక అస్త్రాలను తెచ్చుకున్నావంట. నీ గురించి వింటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక రానున్న యుద్ధానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, నువ్వు నా ముందు ఉండి నడిపించినంత కాలం నేను అన్నిటికీ సిద్ధమే కృష్ణ, ఇంకా ఎలా ఉన్నాయని చెప్పేసి బావబామ్మర్దులు చాలాసేపు మాట్లాడుకుంటారు. ఇంకా వెంటనే మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ధర్మరాజు వీళ్ళందరినీ చూస్తాడు. అందరితో కూడా కాసేపు కుశల ప్రశ్నలు వేసుకొని మాట్లాడుకున్న తర్వాత ముందుగా కృష్ణుడు ధర్మరాజును కాస్త పక్కకు తీసుకెళ్ళి ధర్మరాజుతో ఇలా అంటాడు. ధర్మరాజా, నీలాంటి వాడిని నేను చూడలేదు. నీ మాయాజూదం పేరుతోటి నీ భార్యకు అంత అవమానం జరుగుతున్నా కూడా నువ్వు భరించావు. నిజంగా ఇది ఎవ్వరూ చేయలేనిది. ఆ రోజు కనుక నువ్వు కన్నెర్ర చేసి ఉంటే దుర్యోధనుడు ఆ రోజే చచ్చేవాడు. అసలు కౌరవులలో ఒక్కడు కూడా మిగిలేవాడు కాదు. నీ కోపం నువ్వు ఏమాత్రం ప్రదర్శించినా కూడా నీ తమ్ముళ్ళు ఆ రోజు వాళ్ళ ధృతరాష్ట్రుని యొక్క వంశాన్నే సర్వనాశనం చేసి పెట్టేవారు. కానీ నువ్వు ఓపిక పట్టావు చూడు, నీ అంత ధర్మాత్ముడు లేడు. ఇలా శ్రీకృష్ణుడు మాట్లాడుతుంటే ధర్మరాజు, అంతా నీ దయ కృష్ణ, నువ్వు చెప్పినట్టు మేము వింటున్నాము, నువ్వే మమ్మల్ని ముందుండి నడుపుతున్నావు, నువ్వు ఉన్నంతకాలం మాకు ఎలాంటి భయం లేదు అంటాడు. అప్పుడు అయినా కూడా ధర్మరాజు కళ్ళలో ఒక భయాన్ని చూసినటువంటి శ్రీకృష్ణుడు వెంటనే ఇలా చెప్తాడు. అంధకులు, వృష్ణులు, భోజులు, కురులు వీళ్ళందరితోనూ నేను మాట్లాడాను. వీళ్ళందరూ కూడా మన తరపునే యుద్ధం చేయబోతున్నారు. రేపు యుద్ధం అంటూ వస్తే మన వైపు ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనేటువంటి భయాలు నీకొద్దు. అదంతా నా మీద వదిలేయి. మన సైన్యాన్ని సిద్ధం చేసే పనిలో నేనున్నాను అంటాడు. ఆ మాట కృష్ణుడు అనగానే ధర్మరాజు కాస్త తనలో ఉన్న భయాలన్నీ కూడా పోతాయి. ఏంటంటే రేపటి రోజున ఏం జరుగుతుంది, బయట వీళ్ళేమో అడవులు పట్టుకొని తిరుగుతున్నారు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా. ఈ మాటలు విన్న తర్వాత, కృష్ణ నువ్వు ఉండగా ఇంకా మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, నువ్వు ఎలా చెప్తే అలా అంటాడు. ఆ తర్వాత ధర్మరాజుతో అనేక విషయాలు మాట్లాడిన తర్వాత ఈసారి భీముని కాస్త పక్కకు తీసుకెళ్ళి భీమ ఎలా ఉన్నావు, భీమ నీ బలమే మహాభారత యుద్ధంలో నీ అన్నకు కొండంత అండ, కానీ గుర్తుంచుకో ఇంకా అరణ్యవాసం పూర్తి చేయడానికి కొన్ని నెలలు మాత్రమే ఉన్నాయి. మీరు అజ్ఞాతవాసంలోకి వస్తారు. ఒక్కసారి అజ్ఞాతవాసంలోకి వచ్చిన తర్వాత నీ కోపమే నీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అది నీకే కాదు, అందరికీ కష్టాలు తెచ్చిపెడుతుంది. ద్రౌపది పడుతున్న కష్టాలు చూస్తున్నావు కదా, ఎట్టి పరిస్థితిలోనూ నీ కోపాన్ని బయటికి రాకుండా చూసుకో అంటాడు. ఇది చెప్పేసిన తర్వాత సంతోషంగా కాసేపు భీముడితో మాట్లాడి ఇక మళ్ళీ ద్రౌపది దగ్గరికి వస్తాడు. ద్రౌపది దగ్గరికి వచ్చేసరికి ద్రౌపది కళ్ళలోంచి ఇలా పటపట నీళ్లు కారిపోతుంటాయి. దగ్గరికి వచ్చి, ఏం చెల్లెమ్మ, ఏం ఆలోచిస్తున్నావో నేను చెప్పనా అంటాడు. దానికి ద్రౌపది అలా ఒక్కసారి కళ్ళు పైకెత్తి కృష్ణుడిని చూస్తూ అలా ఏడుస్తూనే ఉంటుంది.
అప్పుడు కృష్ణుడు వెంటనే అంటాడు, నీ కొడుకుల గురించి ఆలోచిస్తున్నావు కదా, నీ కొడుకుల గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ కొడుకులేమి పసిపిల్లలు కారు, వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళకి నా కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడు దివ్యాస్త్రాలు కూడా నేర్పించాడు. నీ కొడుకులు అక్కడ ఉన్నారు, తల్లి లేకుండా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో. సుభద్ర నీకంటే బాగా చూసుకుంటుంది. నిజం చెప్పాలంటే అభిమన్యుడి కన్నా కూడా నీ కొడుకులంటేనే ఎక్కువ ప్రేమ సుభద్రకి. వాళ్ళు తాత ద్రుపదుడి దగ్గర, అదేవిధంగా ఇక్కడ ద్వారకలో చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు తండ్రులు లేరన్న లోటు తప్ప ఆ పిల్లలకి ఇంకా ఎలాంటి లోటు లేదు. ఈ మాటకి అసలు ద్రౌపది అప్పటి వరకు ఉన్న బాధనంతా మర్చిపోయి, నువ్వున్నావు కృష్ణ, నువ్వు చల్లని కబురు నాకు ఇచ్చావు, చాలా సంతోషంగా ఉంది. ఇంకా రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటే, రేపు జరిగేదంతా మంచి జరుగుతుంది, నువ్వు బాధపడకు, ఇబ్బంది పడకు, ధైర్యంగా ఉండు అని చెప్పేసి ద్రౌపదికి చెప్పాల్సినటువంటి 4 మాటలు చెప్తాడు. చెప్పి మళ్ళీ అర్జునుడి దగ్గరికి వెళ్తాడు. ఈ కృష్ణ అర్జునుల బంధం భలే ఉంటుంది నిజంగా. ఎంత ఇష్టం కృష్ణుడికి అర్జునుడు అంటే అంతే ఎందుకు ఇష్టమో తెలియదు, కానీ చచ్చిపోతాడు నిజంగా. అంటే నిజంగా కదా, అర్జునుడి కోసమే కదా అన్నీ చేసింది. చివరికి ప్రాణం కూడా పాండవుల కోసమే వదిలిపెట్టాడు. సరే, మళ్ళీ అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడిని పిలిచి, అర్జున, ఇక వస్తుంది అజ్ఞాతవాసం. నీకు ఊర్వశి ఇచ్చిన శాపం గుర్తుంది కదా, కాబట్టి నువ్వు 1 సంవత్సరం నపుంసకుడిగా ఉండాలని నీకు ఊర్వశి శాపం ఇచ్చింది. కాబట్టి ఈ సంవత్సర కాలం, అజ్ఞాతవాసంలో ఉండే సంవత్సర కాలము ఊర్వశి శాపాన్ని నువ్వు తీసుకో. ఎందుకంటే నువ్వు నపుంసకుడిగా కాకుండా వేరే ఏ రూపంలో ఉన్నా కూడా నిన్ను దుర్యోధనుడు గుర్తుపడతాడు. కాబట్టి ఈ సంవత్సర కాలము నువ్వు ఒక నపుంసకుడిగానే తిరుగుతావు. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది నీకు ముందు ముందు తెలుస్తుంది అని చెప్తాడు. దానికి అర్జునుడు ఒక చిన్న నవ్వు నవ్వి, నువ్వు అన్నీ చేసే ఉంటావు, నాకెలాగో చెప్తూనే ఉంటావు, నువ్వు ఎలా చెప్తే అలా కృష్ణ అంటాడు. ఇలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ మనసుల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. దాన్ని గుర్తించినటువంటి కృష్ణుడు మార్కండేయుని తలుచుకుంటాడు. మార్కండేయుడు గుర్తున్నాడు కదా, చిన్నప్పుడే తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి యముణ్ణి తన్నించి మరి చిరంజీవులలో ఒకటయ్యాడు కదా మార్కండేయుడు. ఇప్పుడు మార్కండేయుడు మహాముని, చాలా పెద్దవాడు, కొన్ని వేల సంవత్సరాలుగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. అలా కృష్ణుడు తలుచుకోగానే వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి మార్కండేయుడు వస్తాడు. మార్కండేయుడు రాగానే ధర్మరాజు లేచి నిల్చొని అలా ముభావంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు మార్కండేయుడు అంటాడు, ధర్మరాజ, నీ మనసులో ఒక సందేహం విపరీతంగా నిన్ను బాధ పెడుతుంది, అది నన్ను అడుగు, దానికి నేను సమాధానం చెప్తాను అంటాడు. అప్పుడు ఇలా అడుగుతాడు ధర్మరాజు, మార్కండేయముని, మేమెప్పుడూ ధర్మం తప్పలేదు, కానీ మాకు అన్ని కష్టాలే వస్తున్నాయి. ధృతరాష్ట్ర కుమారులు ఎప్పుడూ పాపాలే చేస్తున్నారు, అయినా వాళ్ళు సంతోషాలు అనుభవిస్తున్నారు. ఈ విపరీతానికి కారణం ఏంటి? మనం చేసిన కర్మఫలం ఈ లోకంలో అనుభవించమా, పరలోకంలోనే అనుభవిస్తామా, లేదా అక్కడ ఇక్కడ అనుభవిస్తామా? అసలు నిజంగా మనం తప్పు చేస్తే మనకు ఆ పాప ఫలితం లభిస్తుందా? మనం ధర్మ మార్గంలో ఉంటే మనకు ఆ పుణ్యం వస్తుందా? ఎందుకు ఇంత మంచిగా ఉన్న మాకే కష్టాలు ఎందుకు? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఉంటుంది కదా, ఎందుకు మంచి వాళ్ళకే కష్టాలు, ఎందుకు మంచి వాళ్ళకే కష్టాలని. దీనికి మార్కండేయ ముని ఒక చిన్న నవ్వు నవ్వి, సరే ఎందుకో చెప్తాను విను అని ఇలా ప్రారంభిస్తాడు. ఇంతకీ మార్కండేయ ముని ఏం చెప్పాడు, ఏం జరిగింది, తర్వాత కథలో ఏముంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకుంటున్నాను, ఒక్క సంఘటన కూడా వదలట్లేదు. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇక ఇప్పటి వరకు జరిగిన స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి వినండి. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ. జై హింద్.